UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి గురు సంచారం చాలా అద్భుతంగా ఉంది. శని సంచారం అనేటటువంటిది 2వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది నడుస్తుంది. కనుక దీనివల్ల గురు సంచారం వల్ల 5వ స్థానంలో గురు సంచారం కాబట్టి వీళ్ళకు వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కుటుంబ పరంగా ఎక్కువ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ నెలలో వీళ్ళు తప్పకుండా ఏదో ఒక శుభకార్యాన్ని తమ ఇంటి యందు చేస్తూ ఉంటారు. వాళ్లకు విహారయాత్రలు చేయాలి, సుదూర ప్రయాణాలు చేయాలి అనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ లేదా మంచి నేచర్ని చూడడానికి వెళ్ళడం కానీ విహారయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దానివల్ల డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ మకర రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయి. అంటే వాళ్ళు వెళదాము అని అనుకోరు, కానీ నేచర్ వాళ్ళను ఆ రకంగా తీసుకొని వెళ్ళేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక మకర రాశి వారికి పంచమ స్థానం గురు సంచారం వల్ల అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కాకపోతే శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు. శని 2వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా పెరిగిపోతాయి. కుటుంబ పరంగా హాస్పిటల్స్ కానివ్వండి, మెడికల్స్ కానివ్వండి ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నమ్మించి మోసపోయి ఎవరో అప్పులు వీళ్ళు భరించడం అనేటటువంటిది ఉండవు. ఉదాహరణకు నేను నా ఫ్రెండ్కి షూరిటీ ఉన్నాననుకోండి, ఆ ఫ్రెండ్ ఏమీ కట్టకుండా ఆకతాయితనంగా జులాయిగా తిరుగుతుంది. కానీ అతని కర్మ ఫలితము ఇతని మీద పడి ఇతను అప్పులు తీర్చేటటువంటి పరిస్థితులు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎవరో చేసినటువంటి వారికి ఈ యొక్క మకర రాశి వారు కర్మను అనుభవిస్తారు. కనుక మకర రాశి వారికి ఎవ్వరూ కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టు, అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలుగజేసుకోకూడదు. ఎప్పుడైనా కూడా ఇతరుల విషయాల్లో నేను మంచి చేద్దాము అని వెళ్ళామనుకోండి, అక్కడ వాడి కర్మ మనకు అంటుకుంటుంది. కనుక మంచి చేయబోతే చెడెదురైంది అన్నట్టుగా వీళ్ళ జీవితం ఉంటుంది. కనుక అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలుగజేసుకోకండి. వీలైనంత వరకు దైవానుగ్రహాన్ని, దైవ సేవ ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూయించండి. వీలైనంత వరకు ఈ సమయంలో, అంటే ఈ ఒక నెల మాత్రము వీలైనంత వరకు ఇంటి పట్టున ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా మీరు కాలయాపన, అంటే ఏం పని లేకపోయినా అలా తిరిగొద్దాము చేసొద్దాము అని అనుకున్నారనుకోండి, ఏదో ఒక నీలాపనింద తల మీద పడేటటువంటి అవకాశం, అంటే చెయ్యనటువంటి తప్పులు కూడా తల మీద వేసుకుని వచ్చేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గురు సంచారం వల్ల ఫైనాన్షియల్గా అయితే బాగానే ఉంది. కాకపోతే కొన్ని సమయాలు, సందర్భాలు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే, మనం ఏం చేసినా ఏం చేయకపోయినా సమస్యలు అనేవి మన నెత్తి మీద పడుతూ ఉంటాయి. కనుక అలాంటి వాటికి కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికి షూరిటీ లాంటివి కానివ్వండి, జమానత్ లాంటివి కానీ అస్సలు ఉండకండి. అలాగే ఇంటి పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించండి. ఎందుకంటే ముఖ్యంగా మకర రాశి వారికి ఏంటి అంటే, ఇంటి కంటే ఎక్కువ బయట ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ ఆలోచన తగ్గించుకునే ప్రయత్నం చేసి పిల్లల మీద, భార్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. లేదు అనంటే కనుక మీ కుటుంబంలో సమస్యలు అనేటటువంటి తలెక్కుతాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంటి పట్టున ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయండి. డబ్బులు వృధాగా ఖర్చు చేయకండి. అనవసరంగా లేనిపోని విషయాలు కలుగజేసుకోకండి. అలాగే మకర రాశి వారికి ఈ నెలలో పెళ్లిళ్ళు కుదరడం కానీ, ఎంగేజ్మెంట్లు జరగడం కానీ చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంది. కనుక ఈ మకర రాశి వారికి మధ్యమ ఫలితాలు అనేటటువంటివి మాత్రం చెప్పవచ్చమ్మా. మకర రాశి వారు ఏ దేవి పఠనం చేయడం వల్ల మంచి జరుగుతుంది గురు? మకర రాశి వారికి గురు సంచారం బాగా ఉంది, శని బాగా లేడు కాబట్టి మకర రాశి వారు వీలైతే ప్రవాళ గణపతిని ధరించుకోండి. ప్రవాళ గణపతి అనేటటువంటిది ఏమవుతుంది అంటే, శని బాగా లేనటువంటి వారికి ఈ ప్రవాళ గణపతి అనేటటువంటి ఆటంకాలను దూరం చేస్తుంది. అలాగే డబ్బు పరంగా వచ్చేటటువంటి ఇబ్బందులు, కుటుంబ పరంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ ప్రవాళ గణపతి ద్వారా కలుగుతాయి. కనుక ప్రవాళ గణపతి మెడలో ధరించడం వల్ల మీకు శుభము, లాభము రెండూ కూడా చేకూరుతాయమ్మా. నమస్తే గురుగారు.